చాలా మంది గిరావులు తెస్తున్నారు, అమ్ముతున్నారు అన్న. కానీ మా దగ్గర ఏంటి స్పెషల్ అంటే మేము తీసుకొచ్చిన రోజే మేము చేసి అమ్మట్లేము. వాటిని రెస్ట్ ఇచ్చి వాటిని ఈ వాతావరణానికి సెట్ చేసి వాటిని డెలివరీ అయిన తర్వాత జున్నుపాలు అయిపోయిన తర్వాత మేము రైతుకి ఇచ్చేస్తాం. ఎందుకంటే అందరు జనాలు ఇక్కడ మన దగ్గర హెచ్ఎఫ్లకు అలవాటు పడిపోయారు. అది ఏమనదు, కానీ అదే దృష్టితో ఉంటాడు. ఇదేంటంటే కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఉంటే సెట్ అయిపోతుంది. ఇది కొంచెం మనకున్నట్టే దాన్ని కూడా కొంచెం ఆలోచించే విధానం ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ క్వాలిటీ గిరావులు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్న వాళ్ళు గిరావులు కూడా ఇంకా సైవాల్ ఆవులు కూడా అమ్ముతుంటారు. అన్న పేరు ఇంకా అడ్రస్ లొకేషన్ అవన్నీ తెలుసుకుందాము. మార్కెట్లో అందరికన్నా సెట్ చేసి ఆవులు తక్కువ ధరలో ఇస్తున్నారంటే అన్న చెప్తున్నారు. డీటెయిల్గా తెలుసుకుందాము. అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ బిజినెస్? ఇంకొకటి, ఆవులలో గిరావులు, సైవాల్ ఆవులు, దేశీ ఆవులు అమ్ముతున్నారు ఎందుకు? దాని గురించి బ్రీఫ్ కి మీ పేరు, అడ్రస్ అదంతా చెప్తారా? నా పేరు మహేష్ యాదవ్ అన్న. మా విలేజ్ కవాడపల్లి, మండల్ అబ్దుల్లాపూర్ మెట్. రామోజీ ఫిలిం సిటీకి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ ఓఆర్ఆర్ కి ఎగ్జిట్ 10 నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ ఎందుకోసం మేము ఈ వీటిని ఎంచుకున్నాము అంటే, మన దేశీ ఆవులు ఇంతకు ముందు చాలా ఉండే, ఇప్పుడు ప్రతి ఇంట్లో లేవు. ఇప్పుడు ఆ వాటి పాల నాణ్యత కోసము జనానికి అవగాహన పెంచుతూ ఎంతో కొంత మనవంతు కూడా దేశానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ బ్రీడ్ని ఎంచుకోవడం జరిగిందన్న. సాయివాలు, గిరి, ఈ రెండింటిని తెచ్చి అమ్ముతున్నారా? ఆల్రెడీ మీ దగ్గర ఫార్మింగ్ కోసం ఉన్నాయా? ఫార్మింగ్ కోసము ఉన్నాయి, మేము తెచ్చి అమ్మడం కూడా చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా చేస్తారన్న? 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఓకే. అన్న వాళ్ళు ఇంకా వీడియోలు లేరు, చాలా సంవత్సరాలు ఇక్కడ లోకల్ వేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఎక్కడి నుంచి తెస్తున్నారు ఆవులు? మీరు గుజరాత్ కూడా వెళ్ళారు, రాజస్థాన్ వెళ్తున్నారు, పంజాబ్ వెళ్తున్నారు చాలా సంవత్సరాలుగా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకు ఆవులలో. కానీ మీ దగ్గర ఏందన్న స్పెషాలిటీ ఏంది? రైతులు రాని ఇంతమంది రైతులు వచ్చి కొంటున్నారు, ఏంది, ఏ విధంగా ఉంది? చాలా మంది గిరావులు తెస్తున్నారు, అమ్ముతున్నారు అన్న. కానీ మా దగ్గర ఏంటి స్పెషల్ అంటే మేము తీసుకొచ్చిన రోజే మేము చేసి అమ్మట్లేము. వాటిని రెస్ట్ ఇచ్చి వాటిని ఈ వాతావరణానికి సెట్ చేసి వాటిని డెలివరీ అయిన తర్వాత జున్నుపాలు అయిపోయిన తర్వాత మేము రైతుకి ఇచ్చేస్తున్నాం. ఎందుకోసం అంటే తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఎందుకంటే ఇవి కొంచెం కొత్త వ్యక్తులను చూస్తే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అది కొంచెం ఇక్కడ సెట్ అయిపోయిందంటే వాటితో ఏ ఇబ్బంది ఉండదు. మంచి ఫ్రెండ్లీ నేచర్. అది గిరైనా సాయివాల్ అయినా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అందుకోసమనే తేడం కూడా మీరే సెలెక్ట్ చేస్తారా? అక్కడ నుంచి ఎవరైనా పంపిస్తారా? లేదన్న, నేను వెళ్ళి అక్కడికి చూసుకొని నేను ప్రతిసారి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. ప్రతిసారి వెళ్ళి తెచ్చుకుంటాను. ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అన్నకు. ఈ విధంగా ఇవ్వడానికి కారణాలు లేదంటారు? మీరు తెచ్చి 8 డేస్ తర్వాత మీ దగ్గర అన్ని ప్రెగ్నెంట్ చేస్తున్నారు, ఈనిన తర్వాత 8 డేస్ 10 డేస్ తర్వాత, ఈనిన తర్వాత 5 రోజుల తర్వాత రైతులకు ఇస్తున్నారు. జున్నుపాలు 3 రోజులు అయిన తర్వాత కూడా ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? ఏ రైతు అయినా వెళ్ళగానే తనని ఏ ఇబ్బంది పెట్టకుండా ఆవు తీసుకుంటే తను సాటిస్ఫై అవుతాడు, భయపడు. వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే తనని ఏదైనా ఇబ్బంది పెడితే ఆవు బాగాలేదని ఫీలింగ్ వచ్చేస్తాడు. ఎందుకంటే అందరు జనాలు ఇక్కడ మన దగ్గర హెచ్ఎఫ్లకు అలవాటు పడిపోయారు. అది ఏమనదు, కానీ అదే దృష్టితో ఉంటాడు. ఇదేంటంటే కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఉంటే సెట్ అయిపోతుంది. ఇది కొంచెం మనకున్నట్టే దాన్ని కూడా కొంచెం ఆలోచించే విధానం ఉంటుంది. అందుకోసమనే కొంచెం దాన్ని ఇక్కడ సెట్ అయిన తర్వాత అది కూల్ అయిపోయి మనకు సెట్ అయిపోయిన తర్వాత రైతుకి ఇస్తే రైతు ఎలాంటి ఇబ్బంది పడొద్దు అనేది మా ఉద్దేశం. ఓకే, చూడొచ్చు, చాలా మంచి ఉద్దేశం ఉంది అన్నకు. ఏంటంటే మొత్తం సెట్ చేసి ఇస్తున్నారు ఆవుని. రైతు తీసుకొని జస్ట్ దానా పెట్టి పాలు పిండుకోవాలి, ఇంకా అలవాటు అయి ఉండాలి ఆవు. ఇక్కడ వచ్చినాక చూడొచ్చు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, డీటెయిల్ గా అడుగుదాము. 4 ఎకరాల ల్యాండ్. మొత్తం ఎన్ని ఎకరాలు ఉందన్న? 4 ఎకరాల ల్యాండ్ ఉంది. 4 ఎకరాల ల్యాండ్. దాంట్లో 2 ఎకరాలు వీటి కోసమే, గడ్డి కోసం యూజ్ చేస్తున్నాం. వేరే పంటలు ఏమీ లేదు, ఓన్లీ ఆవుల కోసమే. ఓన్లీ ఆవుల కోసం, వ్యవసాయం కాదు. ఓపెన్ గ్రేజింగ్? ఓపెన్ గ్రేజింగ్ అన్న. ఓపెన్ 2 ఎకరాలు వాటి తిరగడానికి, 2 ఎకరాలు వాటి కోసం. ఇక్కడ మొత్తం మీ దగ్గర ఉన్న అన్ని ఇంకా ఫామ్ కూడా ఎక్కువ కాస్ట్ లో కట్టలేరు? లేదన్న. చాలా ఎంత అయింది ఫామ్ కన్స్ట్రక్షన్? మాకు 70,000 అయిందన్న. దాంట్లో 25 కౌ కెపాసిటీ. 70,000 మొత్తం దడకలంతా టోటల్ లేబర్. ఇది ఓన్ ల్యాండా లీజ్ అన్న? లీజ్ అన్న. లీజ్ ల్యాండ్. పాలు ఇప్పుడు మీ దగ్గర వస్తున్నాయి కదా, కొన్ని పాలు ఉంటాయి. ఎంత లీటర్ ఎంత పెడుతుంది? 80 రూపీస్ అమ్ముతున్నాం మనం. ఇక్కడికి వస్తే సిటీలో అయితే 100 రూపీస్. 100 కి
ఇప్పుడు రైతులు ఆవులు కొంటున్నారు కదా మీ దగ్గర వచ్చి, రేట్లో సాయివాల్ ఆవులు ఏం రేట్ ఉంది, గిరావులు ఏం రేట్ ఉంది? స్టార్టింగ్ 60 ఉందన్న, ఏదైనా సాయివాల్ అయినా గిరైనా స్టార్టింగ్ 60 నుంచి 90కి ఎంత మంచిగా ఉన్నా పెరగదు. మనం ఆ బడ్జెట్ లోనే తీసుకొస్తాం. నాకు కూడా 2-3 కొంతమంది చెప్పారు అన్న చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారని. మీరు కూడా నాకు ముందు కూడా కాంటాక్ట్ చేసి రామని ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చేయడం జరిగింది. మంచి ఏంటంటే అన్న దగ్గర తక్కువ ధరలో సెట్ చేసి ఇస్తున్నారు ఆవులు. ఇంకా మంచి క్వాలిటీ ఆవులు చూడొచ్చు. ఒక్క ఆవు కూడా అగ్రెసివ్ లేదు, 1-2 అగ్రెసివ్ ఉన్నా ఇన్నిన తర్వాత రైతులకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు సాహివాల్లో గిర్లో బెస్ట్ ఏదంటారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? గిరే అన్న, గిర్ తర్వాత సాహివాల్. గిర్ తర్వాత సాహివాల్. ఎందుకంటారు? దాని పాల నాణ్యత అనేది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది గిర్లో. కాకపోతే నీకు సాహివాల్లో ఏమైతుంది అంటే ఎక్కువ లీటర్స్ ఇస్తాం. డైరీ కోసం యూజ్ చేసుకునే వాళ్ళకి సాహివాల్ తీసుకోవడం బెస్ట్. మన కోసం మంచి క్వాలిటీ తాగాలి అనుకునే వాళ్ళు గిర్ తీసుకోవాలి. దీంట్లో కూడా 14-15 లీటర్లు ఇచ్చేటి ఉంటుంది గిర్లో, కానీ చాలా తక్కువ. 10-12 అనేది రెగ్యులర్ యావరేజ్ మీరు చూపిస్తాం. రైతులు వచ్చి చూసుకోవచ్చు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయినా చూసుకోవచ్చు అన్న. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి ఫుడ్ ఏదన్నా 2 days ఉంటాయన్నా వాళ్ళని చూసుకుంటాం. ఏ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని వాళ్ళు అన్ని విధాలుగా ఆవును చూసుకున్నాకనే తీసుకోవచ్చు. ఎలాంటి బలవంతం ఉండదు. వాళ్ళకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. మనం వాళ్ళని కూడా వచ్చి ఉండి 2 రోజులు ఉండి వాళ్ళు ఎందుకు తీసుకోలేదని కూడా వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టడం ఉండదు. వాళ్ళకి నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకే అన్న, మహేష్ అన్న, ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఎక్కువ మంది గిరావులు తీసుకుంటారు. కొన్ని ఆవులు తింటలేవని కొంతమంది రైతులు ప్రెగ్నెన్సీ తీసుకొచ్చి గుజరాత్ వెళ్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని అక్కడ నుంచి ప్రెగ్నెంట్ కూడా ఉండవు, అట్లనే ఎక్కిస్తారు వాళ్ళు. కొంతమంది రోడ్లలో పట్టుకుంటుంటారు. ఆ విధంగా అవి ఏమైనా ఫేస్ చేసి ఇలాంటి ప్రాబ్లం మన తెలుగులో పోతే చాలా సఫర్ అవుతున్నాయి జరుగుతున్నాయి నాకు. అందుకోసమనే ఫస్ట్ టైం నాకు కూడా ఇబ్బంది అయింది. సెకండ్ టైం నుంచి నేను కొంచెం జాగ్రత్త పడ్డాను. ప్రతిదీ డాక్టర్ తో టెస్ట్ చేయించుకున్నాకనే అక్కడ నుంచి తీసుకొని వస్తున్నాను. ఓకే, తొందరపడట్లేను. 1 రోజు 2 రోజులు లేట్ అయినా సరే అన్ని టెస్ట్ చేయించుకుంటున్నా, అన్ని చెక్ చేసుకునే తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే ముందు తీసుకున్న రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని డాక్టర్తో టెస్ట్ చేయించుకొని వస్తున్నాను. ఓకే, ఈయన ఆవుకు ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? గిర్లో డెలివరీ కాగానే మన బెల్లం నీళ్ళు మంచిగా తాగిపియాలి. దానికి కావాల్సిన ఫుడ్ పెట్టాలి. మాయి పడిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పడిందా పడలేదని చూసుకొని దాన్ని జాగ్రత్తగా 1-2 days మనం చూసుకుంటే అది సెట్ అయిపోతుంది. మంచి టైంకి ఫుడ్ ఇవ్వాలి, దానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 2 days చూసుకుంటే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. దాని నాలెడ్జ్ దానికి కూడా ఉంటుంది. ఆ 2 days మనం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఏదైనా అడ్డర్ ప్రాబ్లమ్స్, రొమ్ముల, ఇప్పుడు గిర్రెలో ఎక్కువ రొమ్ముల ప్రాబ్లమ్ వస్తుందని చెప్తుంటారు. దానికి ఏమన్నా మీరు సూచన ఇస్తారా? ప్రెగ్నెంట్ ఉన్న వాటిని ఎవరైనా తీసుకొని వెళ్తే వాళ్ళకి రొమ్ముల ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేస్తాం. ఓకే, ఏదైనా ఇట్లా ప్రాబ్లం వచ్చిందా 3 years లో మీకు ఆవులలో? లేదన్న, రాలేదు. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత డెలివరీ అయినాక ఇక్కడ పాలు చూసే ఇస్తున్నాం. ఎవరికి ప్రెగ్నెంట్ కౌస్ మాక్సిమం మేము ఇవ్వట్లేదు. మనకు నియర్ బై ఉండి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం. ప్రెగ్నెంట్ ఇచ్చి మళ్ళీ తెప్పించుడు ఇబ్బంది అనేది రైతుకు సఫర్ కావద్దు అనేది మన ఉద్దేశం. ఎందుకంటే ఆవు అగ్రెసివ్ తగ్గిపోవాలి, అది కూల్గా ఉండాలి, తీసుకున్న రైతుకి ఇబ్బంది ఉండదు. అవన్నీ చూసి సెట్ చేసిన తర్వాతనే రైతుకి ఇస్తున్నాం. రైతు ఇబ్బంది పడద్దు, మన దగ్గర తీసుకొని తను బాధపడకుండా ఉండాలి. ఓకే, ఆవుల గురించి తెలుసుకుందాం అన్న. ఇప్పుడు ఈ ఆవు గురించి చెప్తారా అన్న? ఇది సెకండ్ లాక్టేషన్. ఓకే, సెకండ్ ఫీమేల్ కాఫ్ ఇచ్చింది. ఇప్పుడు నిన్న జున్ను పాలు అయిపోయింది. ఈ రోజే పాలు స్టార్ట్ అయింది. రోజు 4, పొద్దున 4, సాయంత్రం 4 ఇస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ 10 లీటర్స్ ఇస్తుంది. ఇది 10 లీటర్స్ ఇస్తుంది. చాలా కూల్ ఉంటుంది, ఏమన్నది. 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 12 ఇస్తుందా? 10 to 12 ఇస్తుంది. 10 to 12 ఇస్తుంది. ఓకే, చూడొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది? సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఓకే అన్న, నెక్స్ట్ ఆవు చూపెట్టండి. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. ఓకే, థర్డ్ లాక్టేషన్ ఇది. ఓకే, ఇప్పుడు ఇంకొక మనకు మహా అయితే ఒక 2 రోజులు 3 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఓకే, 2 days 3 days. చూడవచ్చు, అన్ని చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అన్న దగ్గరకు వస్తున్నాయి ఆవులు. ఇది ఎంత 2 days 3 days లో డెలివరీ అవుతుంది. 2-3 days. ఓకే, ఎంత మిల్క్ కెపాసిటీ? ఇది 10 లీటర్స్ అన్న. ఓకే, 10 లీటర్స్. 60,000 నుంచి స్టార్టింగ్ రేంజ్. ఎలాంటి ఆవు ఉన్నా చూడవచ్చు, 60,000 నుంచి స్టార్టింగ్ ఉంది అన్న దగ్గర. ఇక్కడ ఇంకో ఆవు ఉంది, ఇక్కడ చూద్దాం. ఇది అన్న, ఇది క్వాలిటీలో కూడా చాలా హై క్వాలిటీ. చాలా హై క్వాలిటీ ఇది. ఓకే, ఇది ఒక 1 week లో డెలివరీ అవుతుంది. ఓకే, 1 week లో డెలివరీ అవుతుంది. మిల్క్ కెపాసిటీ ఎంత అన్న? ఇది 12 to 14 ఉంటుంది అన్న. 12 to 14. చాలా నెంబర్ 1 క్వాలిటీ. ఓకే, చూడొచ్చు, క్వాలిటీ చూడొచ్చు. అన్న సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందో. అన్ని ప్యూరే చేస్తారా, కొన్ని క్రాస్ కూడా చేస్తారా? లేదన్న, మాక్సిమం ప్యూరే చేస్తాం. అచ్చా, మాక్సిమం అన్ని మంచి క్వాలిటీ చేస్తున్నారు. చూడొచ్చు, దీని చెవులు కానీ, దీని కొమ్ములు కానీ, అడ్డర్ కూడా మంచిగా ఉంది. ఇంకా మెయిన్ గా దీని ఐస్ చూడండి, చిన్న ఐస్ ఉండి ఈ విధంగా ఉంది. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది అన్న?
సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఈ దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇది ఒక 4-5 days అన్న. ఇది కూడా 4-5 days. ఓకే, 4-5 days కూడా ఉండదు, కాకపోతే మనం 5 days చెప్తున్నాము. ఓకే, ఇది 5 days లో డెలివరీ అయిపోతుంది. ఇది 12 liters ఇస్తుంది. ఓకే, 12 liters. మనకు అయితే వాళ్ళు 14 చెప్పారు. చూడొచ్చు, చాలా మంచిగా ఉందా. 14 liters చెప్పారు, మనం 12 liters చెప్తాము. ఓకే, చూడొచ్చు. ఎవరైనా మిల్క్ చెక్ చేసుకుని కూడా అన్ని తింటున్నాయి చూడండి. ఎన్ని రోజులు అయిందన్న లోడ్ వచ్చి 1 week అయిందన్న. 1 week అయింది. ఓకే, ఎందుకంటే వాటిని సెట్ అయ్యి కూల్ అయ్యి ఉండాలి, జర్నీలా అగ్రెసివ్ ఉండొద్దని అది చేసుకోవడం అన్న. ఓకే, ఇవి రెండు బ్లాక్ ఉన్నాయి. ప్యూర్ బ్లాక్ తెచ్చిరన్న. చెప్పండి అన్నది. ఇది కూడా 3 days లో డెలివరీ అవుతానా. ఒక్క నిమిషం ప్యూర్ చూడొచ్చు. ఆవు కపిలేనా అన్న? కపిల. ప్యూర్ బ్లాక్ ఉంది, ఎక్కడ ఎక్కడ లేదు. ఓకే, ఇవి కూడా తక్కువ రేట్ కి ఇస్తారా? 60,000 స్టార్టింగ్ నుంచి 90,000 మధ్యలోనే. స్టార్టింగ్ నుంచి 90 దాటదు, ఏది కూడా 90 దాటదు. ఓకే, అందులోనే ఇది 12 liters కెపాసిటీ. 12 liters. ఈయన లేదు ఇస్తుందా? 12 liters. ఎన్ని రోజులలో ఇంతది? ఇది 3-4 days అన్న. ఇక్కడ సైడ్ కూడా చూపిస్తా, మచ్చలేదు చూడండి. ఒక్క సైడ్ కూడా మచ్చలేదు. బ్లాక్ కపిల చూసుకోవచ్చు. ఒక్క దగ్గర కొంచెం ప్యాచెస్ వచ్చింది, ఒక్క దగ్గర ఉంది లైట్ రెడ్. ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ఇది డెలివరీ అయింది. ఓకే, ఇది డెలివరీ అయింది. ఇప్పుడు 5 liters రెడీగా ఉంది. 5 రెడీగా ఉంది. ఓకే, ఎన్నో లాక్టేషన్ అనేది? ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఫీమేల్ కాఫ్. ఎన్ని రోజులు అయింది డెలివరీ అయ్యి 3 days అవుతుంది అన్న. 3 days. మిల్క్ అవుతుంది. ఓకే, మిల్క్ అవుతుంది. 10 liters ఇస్తుంది. పొద్దున 5, సాయంత్రం 5. ఇప్పుడు రెడీగా ఉన్నాయి. రెడీ మిల్క్. 12 ఇస్తుందా? 12 ఇస్తుంది అన్న. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి. ఇది అక్కడనే డెలివరీ అయింది అన్న. అక్కడనే డెలివరీ అయింది. ఓకే, దీనికి మేల్ కాఫ్ ఉంది. డెలివరీ అయ్యి 20 days ఉంది అన్న. 20 days అవుతుంది. మిల్క్ ఎంత ఉందన్న? మిల్క్ ఇది ఇప్పుడు 4 liters 5 liters వస్తుంది అన్న. 4-5. ఓకే, పొద్దున 5 ఇస్తుంది, సాయంత్రం 4 ఇస్తుంది. 9 liters ఇస్తుంది. పెరుగుతుంది అదే మిల్క్? పెరుగుతుంది అన్న. ఇంకొక 10 వస్తుంది. ఇది కూడా 10 వస్తుంది. ఓకే, ఇది లేపండి. వేసుకో. అన్నిటికీ కాఫ్స్ ఉన్నాయన్న? అన్ని కాఫ్స్ ఉన్నాయన్న. కూడా చూపిద్దాము. ఇది నిన్ననే డెలివరీ అయిందన్న. నిన్ననే డెలివరీ అయింది. ఓకే, మేల్ కాఫ్. సెకండ్ లాక్టేషన్. ఇది క్వాలిటీ చూసుకోండి. ఓకే, ఎంత మిల్క్ ఉంది? ఇప్పుడు మనం ఇంకా తీయలేదన్న, ఫుల్ మిల్క్ తీయలేదు. ఓకే, ఎప్పుడు తీసినా 2 liters తీసినాము, ఎక్కువ తీయలేదు. ఓకే, ఎందుకంటే 3 liters ఈ రోజు పొద్దున కూడా 3 liters తీసినాం. ఓకే, 3 liters తీసినాము. మనకు చెప్పడం అయితే 15 liters చెప్పారు అన్నది. ఓకే, మనం 12 liters అనుకున్నాం. ఆవు మంచి క్వాలిటీ ఉంది, అంటే చాలా బాగుంది. చూడండి, చూసుకోవచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్ మీద. ఓకే, ఇది కొంచెం ఒక్కటే ఆవు ఉన్నది. ఓకే, అందుకోసం అని కొంచెం నిన్ననే డెలివరీ అయింది. ఓకే, అది కొద్దిగా భయపడుతుంది. ఇక్కడ మన కొత్త ప్లేస్ కి వచ్చినాం కాబట్టి. ఓకే, ఇది ఇప్పుడు మనకు 12 liters ఇస్తుంది అన్న. 12 liters ఇస్తుంది. ఓకే, 12 liters మిల్క్ కెపాసిటీ. ఇప్పుడు నిన్ననే అయింది, నిన్న మధ్యాహ్నం అయింది. ఇది కూడా పాలు మొత్తం తీయలేదు. ఓకే, 2 liters తీసినాం. దీన్ని కూడా ఎన్ని రోజుల దాకా తీస్తారు అట్లా? 3 days అన్న. జున్ను పాల వరకే. మొత్తం 2 liters తీస్తాం. ఎందుకంటే దూడకి ఎక్కువ తాగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం బొడ్డు కూడా పచ్చిగానే ఉంది. మేల్ కాఫ్ అన్న. ఇది మేల్ కాఫ్ చూసుకోవచ్చు. ఓకే, ఈ దూడలు కూడా చూడండి. అన్ని 3 మేల్ కాఫ్ ఉన్నాయి, 3 ఫీమేల్ కాఫ్ ఉన్నాయి. ఓకే, 3 మేల్ 3 ఫీమేల్. అన్ని చిన్నగా ఉన్నాయి. అన్ని 10 days లోపల డెలివరీ అయింది. ఒకటి 20 days. ఒకటి 20 days అన్న. ఓకే, చూసుకోవచ్చు. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇది ఇంకా మనకు డెలివరీ అయ్యి సెకండ్ డే. ఇది సెకండ్ డే. దీనికి కూడా 2 liters తీసినాము. ఓకే, మనకి ఇది కూడా 10 to 12 liters వస్తుంది. 10 to 12 liters చూడొచ్చు. చాలా కూల్ ఉంటుంది ఆవు ఇది. ఓకే, అసలు తను ఎవరైతే రైతు ఉన్నాడో తన ఇంట్లో మనిషిలా పెంచుకున్నాడు. ఓకే, చాలా అంటే చాలా. మనం ఏంటంటే కూర్చుంటే వచ్చి మన ఒళ్ళో తల పెట్టి కూర్చుంటుంది. ఓకే, అంత కూల్ గా ఉంటుంది. ఒక్కదాని కూడా పాలాపరాన్న లేదు. ఆపే మనకి ఎందుకంటే మనం రైతుకు చెక్ చేసి మన దగ్గర చూపిస్తున్నాము. ఎలాంటి మోసం చేయడము, అమ్మడం కోసం టాలెంట్ చెప్పడం ఇలాంటిది ఉంటుంది అన్న. రైతు ఎందుకంటే కొన్న రైతు ఇబ్బంది పడద్దు, రేపు మన దగ్గరికి రావద్దు. వాళ్ళ వల్ల ఇంకా 4 కస్టమర్లు మనకు రావాలి. ఆ ఉద్దేశంతోనే మనం వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. పాలు ఎక్కువ పిండకుండా చూపించి అడ్డర్ ఎక్కువ చూపించి మనం అమ్మడం అయితే మన దగ్గర లేదన్న. మన దగ్గర అయితే లేదు. ఓకే, చూడొచ్చు. ఏదైనా జెన్యూన్ గా చూపిస్తున్నారు. రావాలి, చూసుకోవాలి, ఎంత మిల్క్ వస్తుంది చూడాలి,
తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏమున్నా గ్యారంటీ ఇక్కడనే గ్యారంటీ చూసుకోవాలి. 2 రోజులు చూసుకోండి, 3 రోజులు చూసుకోండి, 4 రోజులు చూసుకోండి. ఓకే, రైతుకి ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. ఇక్కడ అకామిడేషన్ కూడా ఏమేమి ఫీడ్ ఇస్తున్నారన్న ఆవులకు? ఇప్పుడు మనం జనరల్ అన్న కుట్టి ఇస్తాం, ఒట్టి కుట్టి. సో మనం పచ్చి కుట్టి, ఓకే, పల్లి చెక్క, ఓకే, అంత వేరే దానాలు కూడా ఎక్కువ ఏం పెట్టాము. కాకపోతే డెలివరీ అయిన ప్రతి దానికి మాత్రం 1 వీక్ వరకు బెల్లం నీళ్ళు తాగిపిస్తాం. ఎందుకంటే దాని కాల్షియం సెట్ కావాలి, దాని బాడీ ఫిట్నెస్ కోసం అదొకటి తాగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.